గారు ఆల్రెడీ మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు సంబంధించి ఈరోజు స్పీకర్ ఒక రూలింగ్ ఇచ్చారు మాట్లాడుతూ. అయ్యన్న పాత్రుడు నాకు ఈ విధంగా ఆయన లేఖ రాశారు. 175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనీసం 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది, ఇక ప్రతిపక్ష హోదా రాదు అంటే ఆయన రూలింగ్ ఇచ్చారు. అంటే ప్రతిపక్ష హోదా రానంత మాత్రాన మీరు అసెంబ్లీకి ఎలా రారు, మీరు రావాలి, మీరు ఎన్నుకున్న మీ ప్రజలు వాళ్ళ ప్రజా సమస్యలను మరి తలెత్తడానికి మీ స్పందన ఏంటి దీనిపైన? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే టన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. చెప్పకనే తెలుగుదేశం ప్రతినిధి ఈ డిబేట్ తో పాటు అంత ముందు కూడా ఆయనతో అటెండ్ అయిన డిబేట్ లో కూడా ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఏం అసెంబ్లీ నడవట్లేదా, మేమేమన్నా పొద్దున సాయంత్రం దాకా పొగుడుకోవడం ఉంటున్నామా, మా సభ్యులు పొగుడుతులో ఎన్ని నడుస్తూనే ఉంటే అసెంబ్లీ 10 రోజుల్లో 12 రోజులు అయిపోద్ది, ఏం నష్టమా అంటున్నారు. అంటే మీరే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకూడదు అనేటటువంటిది ఒకటి కంకణం కట్టుకున్నారనేది ఫస్ట్ పాయింట్లో వాళ్ళకి అర్థం అవుతుంది. రెండు, ఏ రూల్స్ ప్రకారం ఇస్తామో వాళ్ళు అడుగుతున్నారు కదా, మేము రూల్స్ విరుద్ధంగా అడగట్లా. పాయింట్ నెంబర్ 1, మేము వాళ్ళతోనో వీళ్ళతోనో దేబుచ్చులు అడుక్కుంటానో అడుక్కోనో అడగట్లా, మాకు హక్కుగా రావాల్సిందని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం, హక్కు అని ఎందుకు అంటున్నాం? ఎక్కడైనా ఒక శాసనసభ ఒక పార్లమెంటో ఏదైనా ఉన్నప్పుడు దానికి సంబంధించిన దాంట్లో అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఉంటుంది. ప్రతిపక్షం అనేది లేకుండా ఏ సభ అనేది ఉండదు. అది శాసనసభ ఉండదు, శాసన మండలి ఉండదు, అదేవిధంగా మీకు అన్నట్టు పార్లమెంట్ లోక్సభ ఉండదు, రాజ్యసభ కూడా ఉండదు. అధికార పక్షంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అధికార పక్షంలో లేకుండా తర్వాత అత్యధిక స్థానాలు వచ్చిన వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 164 ఒక పక్క ఉన్నారు, మీకు 4 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది, ఇంకే పార్టీలకి లేదు, ఇండిపెండెంట్లు కూడా లేరు. 4 పార్టీల్లో 3 పార్టీలు వాళ్ళు ఒకవైపు ఉన్నారు. సో మిగిలిన పార్టీగా మేము 11 మందిగా ఒక పక్క ఉన్నాం కాబట్టి దాన్ని అడుగుతున్నాం. ముందు స్పీకర్ గారు హుందాతనం నేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఫస్ట్ ఇవాళ ఆయన రాసినటువంటి ఆయన ఏదైతే 16వ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు గురించి స్పీకర్ రూలింగ్ కి సంబంధించి 4 పేజీలు ఇచ్చారు. దీంట్లో ఆయనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అభియోగాలంట, ఆయన ప్రేలాపనలంట, బెదిరింపులంట. ఏం బెదిరించారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని? ఇవన్నీ ఆయన రాస్తా ఆయనే చెప్పకనే చెప్పాడు. ప్రతిపక్ష హోదా కావాలి అంటే 2వ పేజీలో చూడండి సార్, చదివి వినిపిస్తా ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి. ప్రతిపక్ష నాయకుని హోదాకు ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు ఆయన చెప్పింది. ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలోని సెక్షన్ 12B ప్రకారం ఎవరికైనా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే 4 పాయింట్లు చెప్పారు సతీష్ గారు. 1, వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలో సభ్యులు, పాయింట్ నెంబర్ 1. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సభలో నాయకుడై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ కంటే వాళ్ళు ముగ్గురు ఒక పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. 2వ పాయింట్ కూడా ఓకే. 3, ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది. ఎందుకు 21 సీట్లతో జనసేన ఉన్నా అది అధికార పక్షంగానే ఉంది. అది బిఫోర్ ఎలక్షన్స్ నుంచే వాళ్ళు కూటమిగా ఉన్నారు. సో అంటే వాళ్ళు ప్రతిపక్షం కాదు. అంటే ప్రతిపక్షంగా ఉన్నది సంఖ్యాబలంగా 11 సీట్లతో ఉంది జగన్మోహన్ రెడ్డి, అంటే అత్యధిక సీట్లు. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. అదే మేము అడుగుతున్నాం. ఇంత ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు గుర్తించాల్సింది మీరు కాబట్టి మేము మాకు రైట్ రాయల్ గా రావాల్సినటువంటి పదవికి సంబంధించి ఇదిగోండి ప్రజల గొంతును గుర్తించండి అని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి మేము లేఖ రాసాం. ఏమని రాసాం, అయ్యా ప్రజా సమస్యలను చట్టసభలో బలంగా వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాలి. సో ప్రతిపక్ష పార్టీ గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైనటువంటి భాగస్వామి ఉంటుంది, గుర్తించమని అడిగాం. మేము రూల్స్ కు విరుద్ధంగా ఎక్కడ అడగలేదే. దీంట్లో ఆయన ఒక్క మాట సార్, అంటే ఆయన 10% అంశాన్ని మరోసారి స్పీకర్ ప్రస్తావిస్తున్నారు. ఒకటి. రెండోది మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించి ఒక 5 ఎమ్మెల్యేలు కనుక అటు ఇటు అయితే మీకు ప్రతిపక్ష హోదా కోల్పోతారు అన్న చేసిన వ్యాఖ్య ఏ రోజు చేశారో కూడా స్పీకర్ గుర్తు చేస్తున్నారు. మరి అప్పుడు 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టే చెప్పుకునే అవకాశం కూడా దొరికింది మీ వేదిక సాక్షిగా. ఒక మినిట్ ఉంది సార్ వీడియో. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో, వాళ్ళు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు ఒకసారి వినండి సార్. 1 minute ఓన్లీ. ఇదే శాసనసభలోనే 23 మందిని 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గుర్తుపై గెలిస్తే 23 మంది శాసనసభ్యుల్ని పార్టీ మార్చి
కండువాలు కప్పి అందులో నలుగురిని మంత్రులుగా చేసి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని తొంగలేకి తొక్కి ప్రజాస్వామ్య దేవాలయ ప్రతిష్టను ఎలా దెబ్బతినిపోయిందో మనం చూసాం. ఇదే శాసనసభలో మనమంతా ఇప్పుడు వినండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. నేను అన్నా అధ్యక్ష, అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతున్నాను. ఎవరు మా సభ్యుల్లోనో ఎవరో కొంతమంది ఇలా లాగేస్తే ఆయనకు ఆ హోదా కూడా ఉందంటే అప్పుడు ఆయనకి మనకి తేడా ఏముందన్నారు తప్ప దానికి ఖచ్చితంగా రూల్ ప్రకారం ఉండాలని లేదు. అలా అనుకుంటే 11 మంది లాగొచ్చు, అలా హోదాగా అంటే సార్ ఎక్కడా కూడా రాజ్యాంగంలో మీకు రాజ్యాంగ సూత్రాల ప్రకారం 10% మంది ఉంటేనే ఉండాలన్నటువంటి రూల్ ఎక్కడా లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అయితే అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఏదైతే పాలక పక్షంగా అధికార పక్షం ఉంటది, ప్రజల పక్షంగా ప్రతిపక్షం ఉంటది, ఇదే రెండే ఉంటాయి. ఒకే ఒక్క సీటుతో అసెంబ్లీలో 175 మందిలో 174 మంది ఒక పక్షం ఉండి ఒకవేళ ఒక్క సీటు గెలుచున్నా కూడా ప్రతిపక్షంగా ఆ పార్టీ గుర్తింపు ఇవ్వాలి. రూల్ బేసిక్. అది తెలియకుండా పిచ్చి ప్రేలాపనలు ఇవన్నీ మా మీద పడి రెండోది కాదు. అంటే ఇప్పుడు లోక్సభలో కూడా 2014 నుంచి 2019 అక్కడ కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలు వస్తే వాళ్ళని ఒక ప్రతిపక్ష గ్రూప్ గా గుర్తించారు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. దాదాపు 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి హోదా లేకపోతే ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చింది. వాళ్ళకి 100 సీట్లు రావడం, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 94 to 99 అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆసం మెజార్టీతో గెలిచింది ఎన్టీ రామారావు నేతృత్వంలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లే వచ్చాయి. ప్రతిపక్ష హోదా దక్కడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావాల్సిన సీట్లు 29. అప్పుడు పీజేఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, బట్ ప్రతిపక్ష గ్రూప్గా గుర్తించారు కానీ ఆయన ప్రతిపక్ష నేతగా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ చెబుతున్నారు అయ్యింది. ఇప్పుడు స్పీకర్ చెప్పినటువంటి ప్రేలాపనలో ఉన్నాయి తప్ప ఆ రోజు ఉపేంద్ర గారిని అక్కడ గుర్తించడం జరిగింది. ఇక్కడ జనార్దన్ రెడ్డి ఉపేంద్ర గారిని కూడా ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు కదా, ప్రతిపక్ష గ్రూప్ నాయకుడిగా గుర్తించారు. ప్రతిపక్ష నేతగానే గుర్తించడం జరిగింది. మేము ఇప్పుడు ఏదో మాకేదో పదవులు వచ్చేస్తే మేము ఆల్రెడీ సార్ ప్రతిపక్ష నేత చేసాం, ముఖ్యమంత్రి చేసాం, సింగిల్ గా ముఖ్యమంత్రి అని ఎవరితో పోలా, ఎప్పుడు పోట్లా. సో మాకేం దాన్ని మాకేదో ప్రతిపక్ష నాయక హోదా వస్తే మాకేదో కొమ్ములు వస్తాయో ఇంకో దానికోసం అడగడం ఎక్కువ అవకాశం ఉండడానికి అడుగుతున్నాం. రెండోది ఏమన్నారు, మీరు వచ్చి కూర్చుంటే మేము మీకు ఎక్కువసేపు అవకాశం వచ్చింది కానీ దట్ ఈస్ బ్లెండర్ రాంగ్ మాట్లాడారు సార్. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు మాట్లాడింది 25 seconds ఉంది. మీరు ఎమ్మెల్యే మీ సమస్యల మీద మాట్లాడాలి. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రశ్న వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారు అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి? ప్రతిపక్ష నాయకుడు కాదు అన్నారు కదా, ఎందుకు ఇవ్వాలి నీకు సమయం? నువ్వేనా ప్రతిపక్ష నాయకుడువా? చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం ఇస్తే నీకు అంత ఇవ్వడానికి అంటే ఏంటి? క్లియర్ గా మీరు అసెంబ్లీకి వచ్చిన 175 మందిలో ఒక శాసనసభ్యుడిగానే 175 మందిలో మైక్ ఎప్పుడు వచ్చింది? 2 రోజులకో 3 రోజులకో వచ్చింది. మామూలుగానే కాదు సార్, వీళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పండి, రాజ్యాంగం రూల్స్ మాట్లాడతారు ఏందండి వీళ్ళు? నిజంగా రాజ్యాంగం రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేలో హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆ పిటిషన్ విచారణ ఉందంటే ఎప్పుడన్నా రూల్స్ కాదనట్లేదు. సత్యగిరి ప్రసాద్ గారు మాట్లాడండి. రూల్స్ పాటిస్తే రూల్స్ గురించి చెప్పాలి. 27 మంది కాదు సార్, 67 మంది 23 మంది నలుగురిని అసెంబ్లీలో మంత్రులుగా కూర్చోబెట్టారు. సమాధానం అడగండి. సత్యగిరి గారు, వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం సత్యగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా సభను ఆదేశించాలని కోర్టుకు వెళ్ళారు. అది విచారణకు తీసుకోవాలి వద్దనేది అది ఇప్పుడు విచారణ దశలో ఉంది. ఇంకా ఓకే కాదు, అది కోర్టుది పరిధిలో ఉంది. ఒకటి ఇప్పుడు స్పీకర్ రూలింగ్ ఇచ్చారు కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? న్యాయస్థానం సరే, ఆబ్వియస్లీ మేము ఏమంటున్నాం, మీ వ్యూహం ఏంటి? ఎక్కడ మాట్లాడతారు? 67 మంది ఉన్నప్పుడే మా మైక్ ని కట్ చేశారు. మాకు అఫీషియల్ గా మాకు ప్రతిపక్ష హోదా మెంబర్లుగా 67 మంది ఉంటే 23 మందిని లాక్కొని నలుగురిని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని తిట్టించి
ఈ కార్యక్రమాలన్నీ మనం 2014-19 అసెంబ్లీలో చూసాం. Hmm. సో వీళ్ళు ఎంత పద్ధతిగా నడిపారు అసెంబ్లీని. Hmm. రెండు, అది ఆ హోదా అనేది ఉంటేనే, ఓకే అంటే ముఖ్యమంత్రికి ఎంతసేపు ఇవ్వాలో ప్రతిపక్ష నాయకుడు ఎంతసేపు ఇవ్వాలనే హోదా ఉంటేనే Okay. వాళ్ళు మైక్ ఇవ్వకుండా కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము 2 సంవత్సరాలు అందుకని అసెంబ్లీని బాయ్కాట్ చేసి నేను అదంటున్నా, దానికి వెళ్ళాం. స్పీకర్ రూలింగ్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వైసీపీ వ్యూహం ఏంటి? సార్ ఇది న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానానికి ఒకవేళ డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని ఇమ్మన్నా Okay. ఇప్పుడున్న స్పీకర్ ఇవ్వడం అనేది క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే Okay. నాకుండే విచక్షణాధికారం, నేను ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి మీకు మైక్ అంటున్నాడు. Okay. ప్రజలు కూడా గమనించమంటున్నాం. Okay. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 4 రాజకీయ పార్టీల్లో Okay. 3 ఒకవైపు ఒక 164 మంది ఉన్నారు. Right. యువతలో ఉన్నది ఒక ప్రజాపక్షంగా ప్రతిపక్షంగా మేము ఉన్నాం. ఓకే ఉన్నప్పుడు వాళ్ళు మైక్ ఇవ్వనంటే అక్కడే అర్థమవుతుంది కదా. రైట్ మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఇప్పుడు శాసన మండలి ఎట్ట పారిపోతున్నారు చూసారు కదా. ఓకే శాసన మండలిలో మంత్రులు కూడా పారిపోయి ఏదైతే వైస్ ఛాన్సలర్ విషయం కావచ్చు అనేక అంశాల మీద పారిపోయారు కదా. ఓకే, ఓకే. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే వచ్చిందని భయం. రైట్ 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 ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎందుకు ఈ జీవితంలో మనం కర్మ ఎప్పుడన్నా పదవద్దు. అసలు సింగిల్ గా పోటీ చేసి ఏ రోజన్నా మనం అధికారంలోకి అంటే వచ్చాం. మీరు వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి గుంపులుగా రైట్, వచ్చి వెంకటరెడ్డి గారు, నీతి వాక్యాలు చెప్తుంటే వెంకటరెడ్డి గారు ఈ ఒక్క వచ్చారు, విషయంలో మాత్రం నిలబడాలి. కాదు వెంకటరెడ్డి గారు ఇప్పుడు కాదు మీరు ఒంటరిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు ఒంటరిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అందరూ ఒంటరిగానే పోటీ చేయాలని అనే తీరు ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎప్పుడూ కరెక్ట్ కాదు. సింగిల్ గా కేంద్రంలో మోడీ 3వ అధికారంలోకి వచ్చాడు పక్షాలతో కలుపుకునే. టీడీపీ జేడీ లేకపోతే కేంద్రం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే లేదు. అందుకనే బాగా ఇస్తున్నారు కదా. చూసి బాగా ఇచ్చింది. కాదు మీరు ఎప్పుడు మీ ఒక్కరే సింగిల్ గా పోటీ చేస్తాం ప్రపంచంలో ఎవరు చేయకూడదు అంటే తప్పు కదా అది. ఆయన సింగిల్ గా నిలబడాలండి వచ్చి అదండి దమ్ము ధైర్యాలు అన్న లెక్కలు చెబుతుంటే అది దాని గురించి చెప్పేదండి. ఆ అంశం రాకపోతే చెప్తాను కదా, సబ్జెక్ట్ బట్టి వెళ్తాను. రైట్ రైట్ దురదృష్టం ఏం కాదు ఎప్పుడు మీరు రెండు పార్టీలు మాట్లాడేవే కానీ వెంకటరెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్నాను. స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఒక్క నిమిషం సబ్జెక్ట్ ప్రసాద్ గారు మీరు లేవనెత్తిన పాయింటే. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈరోజు రూలింగ్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టుకి వెళ్ళారు. ఆ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అన్న దశలోనే ప్రస్తుతం అంత కోర్టులో ఉంది. పాయింట్ నెంబర్ 1. 2, ఇప్పుడు స్పీకర్ రూలింగ్ పైన ఇప్పుడు మీరు లేవనెత్తిన పాయింట్ల ఆధారంగా కోర్టుకు వెళ్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్లీ దీనిలో కొన్ని మాటలు ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఈయన డిసైడ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తూ మాట్లాడారు. సత్యగిరి ప్రసాద్ గారు అంటున్నారు మీకు అభ్యంతరం ఉంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాన్ని బట్టి స్పీకర్ వ్యవహరిస్తారని ఆయన అంటున్నారు. మీరు మర్చిపోయారు. ఒక్క నిమిషం. కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఎప్పుడైనా పనిచేశాడా? రోజా గారి అంశంలో ఏం జరిగింది? గుర్తు చేస్తున్నాను. నేను అడుగుతున్న స్టేట్మెంట్ ఒకటే, రూలింగ్ పైన కోర్టుకి వెళ్తారా? సుప్రీం కోర్టు కాదు, స్పీకర్ విచక్షణాధికారం. సుప్రీం కోర్టు కూడా నా తర్వాతే అని చెప్పినటువంటి స్పీకర్ ని ఆంధ్రప్రదేశ్ లో కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు చూసాం. తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఏ అధికారం ప్రకారం 23 మందిని తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు సార్. ఇప్పుడు మీ యాక్షన్ ఏంటి? ఆల్రెడీ న్యాయస్థానంలో ఉంది. దాని మీద ఇప్పుడు ఇదే ఏమనండి, ఇప్పుడు హోదా మేము ఇవ్వమండి, నాకున్న విచక్షణాధికార ప్రకారం నేను ఇవ్వాలని చెప్పి కోర్టుకి తెలపమనండి. వాట్ నెక్స్ట్ అనేది మేము చెబుతాం. ఎందుకంటే ఇదే స్పీకర్ గారిని కోర్టుకు సంబంధించి ఎస్ నాకు విచక్షణాధికారం ఉంది, మీకు మాకు సంబంధం లేదు. ఇప్పుడు కోర్టు స్పీకర్ వివరణ అడిగేటప్పుడు స్పీకర్ ఖచ్చితంగా ఇదే ఇస్తారు. స్పీకర్ అనే వాళ్ళు సుప్రీము, మీరు చెప్పకపోయినా ఇదే ఇస్తారు కదా. చెప్పండి న్యాయస్థానం.